ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ మధుసూదనాచార్యులు వెళ్లడంతో పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజాస్వామ్యంలో పరామర్శించే హక్కు కూడా లేదంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నర్సింపేట పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. కార్మికుడి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.